హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే పొద్దున్న మార్నింగ్ 7:00 అవుతుంది. కళ్యాణం చేయించుకుందామని హడావిడిగా రెడీ అవుతున్నాము. మా వాడిని ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వమంటే ఫేస్ చూడండి ఎలా పెట్టాడో. త్వరగా రెడీ అయిపోవడం వల్ల అంతా హడావిడి అయిపోయింది. ఇంట్లో పూజ చేసుకొని ఊర్లోకైతే సింపుల్‌గా రెడీ అయిపోయాను నేను. శ్రీరాముడికి ఇష్టమైన పానకం, వడపప్పు చేసి మేమైతే టెంపుల్‌కి వచ్చి దర్శనం చేసుకొని కళ్యాణంలో అయితే కూర్చున్నాము. మాతో పాటు ఒక 10 మంది దంపతుల వరకు కూర్చున్నారు. మా ఊర్లో పంతులు గారు కళ్యాణం చాలా బాగా జరిపిస్తారు. హ్మ్. మేమైతే రాముల వారి తీసుకోవడం ఫస్ట్ టైము. వెంకటేశ్వర స్వామి కళ్యాణం అది చేయించుకున్నాం గానీ, రాముల వారి కళ్యాణం చేయించుకోవడం ఇదే ఫస్ట్ టైము. మాతో పాటు కళ్యాణం చూడడానికి ఊర్లో చాలా మందయితే కళ్యాణం చూడడానికి వచ్చారు. మీ అందరికీ కూడా శ్రీరాముడు, సీతమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. जनक महाराजवर्मण पुत्री गौतम सुगोत्रोत्तरी चतुर्दश भुवनाधीश्वरी అఖిలాండ కోడి భువనాన్ని పరిపాలించే సామర్థ్యం ఉంది కాబట్టి మీరు ద్వారా మీరు తీసుకోవాలి. మీరు ఇస్తూనే ఉండాలి, మీరు తీసుకుంటారు. కళ్యాణం జరిపించడం ముందు కన్యాదానం అయితే స్టార్ట్ చేశారు. కన్యాదానం మా ఊరి సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు అయితే జరిపించారు. నాకైతే కళ్యాణంకి ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోలేదు. కళ్యాణంకి కావాల్సిన సామాగ్రి అంతా ముందు రోజు తెచ్చేసుకోమని చెప్పారు. మేమైతే పూజ సామాన్లన్నీ తెచ్చుకొని కళ్యాణంలో కూర్చొని కళ్యాణం జరిపించుకున్నాము. కళ్యాణం జరిగిన తర్వాత రామ రామైతి రమే రామే మనోరమే సహస్రనామ సంతుల్యం రామనామం వరాననే. శ్రీరామనవమి అనగానే అందరూ కూడా కంకణాలు కట్టుకోవడము, ప్రతి ఊర్లో కూడా కళ్యాణం జరిపించుకోవడం జరుగుతుంది కదా. అలాగే మీ ఊర్లో కూడా కళ్యాణం ఏ విధంగా జరిగిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కూడా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. కళ్యాణం జరిగిన తర్వాత అమ్మవారికి ప్రతి ఇంటి నుండి కూడా సారె అనేది తీసుకొస్తారు. సారె అనగానే ప్రతి ఒక్క ఇంట్లో నుంచి పిండి వంటలు ప్రిపేర్ చేస్తారండి. పిండి వంటలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేవి అరిసెలు, గారెలు, బూరెలు, రకరకాల స్వీట్స్. అవన్నీ లేడీస్ అందరూ కూడా చాలా అందంగా రెడీ అయ్యి పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకొచ్చి సారంతా కూడా ఊరంతా తిరుగుతారు. చూడండి అగో అందరూ కూడా సారి పట్టుకుని ఎలా ఊరంతా తిరుగుతున్నారు. కళ్యాణం అయిపోయిందని కానీ ముందుగా ఎదురు చూసేది భోజనాలు ఎప్పుడు పెడతారా అని. కళ్యాణం అయిపోయిన తర్వాత మా ఊర్లో భోజనాలు పెట్టారు. భోజనాల్లో పులిహోర, స్పెషల్గా గుమ్మడికాయ కర్రీ కూడా పెట్టారు. మేమైతే ఆ ఎండ కొండలేక ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని వచ్చి భోజనాలు అయితే చేసాము. భోజనం చేసిన తర్వాత అగోండి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయి అయితే రెస్ట్ తీసుకున్నాము. తిరిగి నైట్ సీతమ్మ తల్లిని రామాయణ తండ్రి పల్లకీలో ఊరేగింపు అయితే చేశారు. ఆ ఊరేగింపులో మేము కూడా వచ్చి పాల్గొన్నాం. మొత్తం ఊరందరూ కూడా వచ్చి ఊరేగింపు అంతా కూడా చాలా యాక్టివ్గా రామకీర్తనలతో, భజనలతో చాలా యాక్టివ్గా జరిపించారు. చూడడానికి అయితే కళ్ళ పండగగా ఊరేగింపు అయితే జరిగింది. మీరు కూడా కాసేపు చూసేయండి.
అంతే అండి, ఫైనల్ గా సీతారాముల వారి ఊరేగింపు అయితే కంప్లీట్ అయ్యింది. రాముల వారి టెంపుల్ తీసుకొచ్చేసి ఫైనల్ గా హారతి ఇచ్చేశారు. ప్రతి ఇయర్ కూడా మా ఊరిలో కళ్యాణం అనేది చాలా గ్రాండ్ గా జరిపిస్తారు. మేమైతే చాలా బాగా రోజంతా స్వామివారి కీర్తనలతో భజనలతో చాలా బాగా నామస్మరణతో గడిపాము. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ ట్యాప్ చేయండి. నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.